దేవునికి మహిమ కలుగునుగాక. మనందరము దేవుని పిల్లలుగా ఆయన మన కోసం ఆయన చేసినటువంటి త్యాగములను, ఆయన చేసినటువంటి ప్రేమపూర్వకమైనటువంటి త్యాగములను ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుంటూ, మనము ఆయన బిడ్డలుగా మన యొక్క జీవితాలు ప్రభులో మనం మంచిగా కొనసాగించుకుందాం. వాక్య భాగముగా దేవుని వాక్యముల నుండి కొన్ని విషయాలను మనం నేర్చుకుందాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 25వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, బలాఢ్యులు చెరపట్టబడిన వారు సహితము విడిపింపబడుదురు. చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, యెహోవానైన నేనే నీ రక్షకుడను, నీ విమోచకుడను. చెరపట్టబడినటువంటి వారిని దేవుడు రక్షించటానికి లేక కాపాడటానికి ప్రభు మంచి ఉద్దేశమును కలిగిన వాడుగా తన బిడ్డల పట్ల ఉన్నారు అనే విషయాన్ని మనము మర్చిపోకూడదని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వాక్యాన్ని చదువుకుందాం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుసుననియు నేను ఎరుగుదును. చాలు చాలు. ఇక్కడ యోబు యొక్క జీవితంలో దేవుడు ఎలాంటి వాడో, కష్టములో ఉన్నప్పటికీ, బాధలో ఉన్నవాడికి దేవునిని ఎరిగిన వాడుగా మనకి ఇక్కడ యోబు కనిపిస్తున్నాడు. ఆయన ఆరాధిస్తున్న దేవుడు, ఆయన పూజిస్తున్న దేవుడు, ఆయనను విమోచించగలడని, ఆయన రక్షించగలడని, ఆయనను మళ్ళా తిరిగి బాగు చేయగలడని, తన కన్నీరు తొడవగలడని, తనకున్నటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులు ఏమవుతున్నావో వాటన్నిటి నుంచి నాకు విడుదలను కలుగు చేయగలడని యోబు గ్రహిస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకే ఆయన చెప్పింది ఏమిటంటే, నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుసుననియు నేను ఎరుగుదును. ఇలాగూ నా శరీరము, నా చర్మము చీకిపోయిన తరువాత మరలా నా శరీరముతో నా దేవుణ్ణి చూసారా? ఎంత విశ్వాసత యోబులో కనిపిస్తుందో. కనుక మనము కూడా దేవుణ్ణి కలిగినటువంటి బిడ్డలమే కాబట్టి మనకు కూడా అనేకమైన కష్టాలు, అనేకమైన బాధలు వస్తాయి ఖచ్చితంగా. వచ్చుతున్నప్పుడు మనము కూడా విశ్వాసత కలిగిన బిడ్డలుగా దేవునిని ఎరిగి ఉండాలి. ఆయన ఒక గొప్పతనాన్ని, ఆయన అద్భుతమైన కార్యాలని, ఆయన శ్రమలలో, బాధలలో ఉన్నటువంటి వారిని దేవుడు విమోచించగలడు లేక రక్షించగలడు అనే విషయాన్ని మనందరము కూడా గ్రహించగలగాలి అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారి యొక్క
గుణగణములు ఏంటంటే ఆయన విమోచించువాడు, ఆయన పాపులను విమోచిస్తాడు, ఆయనందు భక్తి కలిగినటువంటి వారిని అనేకమైన కష్టాలు బాధలు వచ్చినప్పుడు వారిని విమోచిస్తాడు. వ్యాధులు కలిగినటువంటి వారు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు వారిని విమోచిస్తాడు. అలాగనే శత్రువులు వారిని బందీలుగా మరి తీసుకువెళ్ళి బానిసలుగా వారిని హింసిస్తున్నప్పుడు దేవుడు వారిని విమోచిస్తాడు. అలాగనే శత్రువులు అనేక విధాలుగా వారి యొక్క బిడ్డలను, వారి ఆస్తులను, వారికి కలిగినటువంటి అనేకమైన వాటిని వారు దొంగిలిస్తున్నప్పుడు దేవుడు వారికి విమోచన, రక్షణ దేవుడు ఇస్తాడు. అలాగనే యుద్ధ సమయాలలో ప్రమాదకరమైన పరిస్థితులలో కూడా దేవుడు వారికి యుద్ధములో విజయము దొరికినట్లుగా, లేక వారి శత్రువులను వారు జయించేటట్లుగా దేవుడు ఏం చేస్తాడంటే వారికి విమోచనను కలుగు చేస్తాడు. ఇలా మనం చూసుకుంటూ పోతే అనేక విషయాల్లో తన బిడ్డలకు విమోచనను కలుగు చేయటానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకానికి వచ్చారు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ హీబ్రూలో గాయల్ అనేటువంటి పదము విమోచించబడటము, లేక బంధువు విమోచకుడుగా వ్యవహరించటం, లేదా కోల్పోయిన దాన్ని తిరిగి కొనటము, చెల్లించడం ద్వారా స్వాధీనము చేసుకోవటం అనే అర్థాల క్రియ కలిగినటువంటిది ఇది. ఒకరిని చెర నుండి, బానిసత్వమును లేదా అప్పుల నుండి విడిపించటానికి మూల్యము చెల్లించటం అని కూడా చెప్పుకోవచ్చు. మానవాళిని పాపము మరియు మరణము నుండి విమోచించి క్షమాపణ మరియు శాశ్వత జీవాన్ని అందించినట్లుగా కూడా కనిపిస్తూ ఉంటుంది. కనుక విమోచన అనేటువంటి దానిని హెబ్రూలో ఏమంటారంటే గాయల్ అనేటువంటి పదమును వారు ఉపయోగించినట్లుగా బైబిల్ మనకు తెలియజేస్తుంటుంది. కనుక వివరణ, దేవుడు యెహోవాగా, ఎల్గా ఉండి చేసినటువంటి కొన్ని కార్యములు, అంటే ఆయన రక్షించినటువంటి, కాపాడినటువంటి, విమోచించినటువంటి కొన్ని కార్యాల గురించి మనము ధ్యానం చేస్తూ మనం కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఒకటి, పాడేటువంటి ప్రజలకు దేవుడు యెహోవాగా, ఎల్గా ఆయన ఉన్నాడు. యెహోవాగా, ఎల్గా ఉన్నాడు. ఎల్గా అంటే విమోచించటము అని అర్థము. అందుకే ప్రభు ఎలా ఉన్నాడంట, పాడేటువంటి తన ప్రజలకు యెహోవా ఎలా ఉన్నాడనమాట, విమోచించువాడుగా మన ప్రభు ఉన్నాడు అనే విషయాన్ని మొదట మనం జ్ఞాపకం చేసుకోవాలి. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనం చదువుకుందాం. చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యెరూషలేములో ఉన్నటువంటి తన ప్రజలు ఏమైపోయారంట, పాడైపోయినటువంటి స్థలములారా మీరందరూ కూడా ఏం చేయాలంటున్నాడు, ఏం చేయాలంట, ఉత్సాహ గానము చేయండి. ఈరోజు మన జీవితాల్లో మనం పాడేటువంటి మన యొక్క జీవితాలను దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే విమోచించబోతున్నాడు. తన ప్రజలను విమోచించబోతున్నాడు. ఈ విమోచించబడిన వారందరూ కూడా ఏం చేస్తారు, ఉత్సాహ గానము చేస్తారు కదా. మరి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి వెళుతున్నప్పుడు, వాగ్దాన దేశం వైపు మోషే నాయకత్వంలో నడిపించబడుతున్నప్పుడు వారికి ఎర్ర సముద్రము వారికి ఎదురైనప్పుడు, ఎర్ర సముద్రం వారికి ఎదురైనప్పుడు ఆ ఎర్ర సముద్రములో ఐగుప్తీయులందరూ కూడా
జలసమాధి చేయబడినప్పుడు ఇశ్రాయేలును దేవుడు రక్షించినటువంటి ఆ విధానాన్ని చూసినటువంటి ఆనాడు ఉన్నటువంటి ఇశ్రాయేలీయులందరూ అహరోను యొక్క అక్కగారైనటువంటి మిరియాము తంబురను చితారను చేతపుచ్చుకుని దేవునిని వారు స్తుతించటం జరిగింది, దేవునిని వారు ఘనపరచటం జరిగింది. మన జీవితాల్లో కూడా దేవుడు మనల్ని బాగు చేస్తున్నప్పుడు, మన పిల్లలు పాడు చేస్తున్నప్పుడు, మనకు గర్భఫలము లేకపోతే గర్భఫలము లేదు అనే నింద మన మీదకు వచ్చినప్పుడు, దేవుడు గర్భఫలం అనే దాన్ని మనకి ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే స్తుతి కూడికలను ఏర్పాటు చేస్తూ దేవుని మనం ఎంతో ఘనపరుస్తున్నాం. ఆయన చేసిన ఉపకారములను మేలులను మనము సాక్ష్య రూపంలో నిలబడి ప్రజలందరి ఎదుట ఆయన నామాన్ని మనము ఘనపరుస్తూ వస్తూ ఉంటున్నాం. అట్లాగే ఈరోజు ప్రభు చెప్పేటువంటి మాట ఏమిటంటే, యెరూషలేములో పాడేటువంటి ఆ స్థలములను దేవుడు ఏం చేయబోతున్నాడంటే విమోచించబోతున్నాడు. అందుకు మీరందరూ కూడా ఉత్సాహ గానము చేయండి మీరు. ఎందుకంటే దేవుడు మీ పట్ల గొప్ప కార్యములను దేవుడు చేయబోతున్నాడు కనుక ఇక మీరు ఆ శ్రమలు బాధలు బట్టి మీరు దుఃఖపడవలసిన పని లేదు, మీరు ఇబ్బంది పడవలసిన పని లేదు, మాకు ఎవరు లేరు అనేటువంటి ఆ బాధ మీకు ఉండవలసిన పని లేదు. దేవుడు మీకు తప్పకుండా మీకు సహాయమును చేయటానికి, విమోచించటానికే ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. మనం విమోచించటానికే ఆయన ప్రాణములను మన కొరకు అర్పించాడు. మనల్ని విమోచించి తన బిడ్డలుగా తిరిగి ఆ పరలోకములోనికి మనల్ని చేర్చుకోవటానికే ప్రభు కూడా ఇష్టపడి తన యొక్క ప్రియమైనటువంటి ప్రాణమును ఏం చేశాడంటే మన కొరకు ఆయన అర్పించటము జరిగింది. కనుక మన ప్రభు ఎవరు అంటే ఆయన గుణం ఏమిటంటే తన ప్రజలు కష్టాలలో, ఇబ్బందులో, కన్నీటిలో, వేదనలో ఉన్నట్లయితే వారిని విమోచించటానికి దేవుడు ఎప్పుడునూ ఇష్టత కలిగి ఉన్నాడు. వారి కన్నీరు తొడవటానికి ఇష్టత కలిగి ఉన్నారు, వారి ఆకలి దప్పికలు తీర్చడానికి ఇష్టత కలిగి ఉన్నారు, వారి శత్రువు బారిన వారిని తప్పించడానికి దేవుడు ఇష్టత కలిగి ఉన్నారు, వారి పడిన గోతుల నుంచి దేవుడు వారిని పైకి లేవనెత్తడానికి ప్రభు ఇష్టత కలిగి ఉన్నారు అనే విషయాన్ని మనందరము కూడా జ్ఞాపకము చేసుకుంటూ మనం అంత గొప్ప దేవుణ్ణి, ప్రేమ కలిగిన దేవుణ్ణి, ఒక మంచి రక్షకుని మనం కలిగి ఉన్నందుకు మన జీవితకాలం అంతా దేవునికి కృతజ్ఞత కలిగి ఆయన్ని ప్రేమించే ప్రియమైన పిల్లలుగా మనము సాగిపోదాం. అలాంటి మంచి ఆలోచన, జ్ఞానము దేవుడు మనకి దయచేయాలి అని చెప్పి మీకు జ్ఞాపకం చేస్తున్నాం. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే పాపపు ప్రజలకు దేవుడు యెహోవా విమోచకుడుగా ఉన్నాడు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరికి? పాపపు ప్రజలందరికీ కూడా దేవుడు ఎలా ఉన్నాడు అంటే విమోచకుడుగా ఉన్నాడు అని చెప్పి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 22వ వాక్యాన్ని చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 22వ వాక్యాన్ని మనము చదువుకుందాము. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవుని దాసులైనందున పరిశుద్ధత కలిగి ఉండుటయే మీ ఫలము. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే ప్రభు ఒక పాపిని, పాపములు ఉన్నటువంటి వ్యక్తులను విమోచించటానికి ప్రభు శిలువ మరణాన్ని పొందాడు. ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని మనకు కాల్చాడు. ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తము ద్వారా మనందరము కూడా పాపముల నుండి విమోచించబడి పరిశుద్ధతలోనికి మనందరము కూడా మారటానికి దేవుడు అవకాశమును కలుగు చేశాడు. ఇప్పుడు ఈ విమోచించబడినటువంటి ఈ ప్రజలందరూ, దేవుని చేత విమోచించబడినటువంటి ప్రజలందరూ కూడా ఎలా ఉండాలి అంటే దీని యొక్క ఫలితం ఏమిటి అంటే, విమోచించబడిన దాని యొక్క ఫలితం ఏమిటంటే మనము పరిశుద్ధులుగా ఉండాలి. మనం ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి.
అంటే నువ్వు పాపము నుండి విడుదల పొందిన తరువాత ఇప్పుడు మరలా నీవు పాపిగా ఉండటానికి దేవుడు ఇష్టపడట్లేదు, మళ్ళీ నీవు దొంగగా ఉండటానికి ఇష్టపడట్లేదు, లేదా మళ్ళీ నీవు శరీర సంబంధమైనటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాల్లో ఉండటానికి దేవుడు ఇష్టపడట్లేదు. దాని నుంచి దేవుడు నేను విమోచించుకున్నాడు. ఇప్పుడు విమోచించబడిన తరువాత మనందరం కూడా ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగా మన ఫలము ఉంచబడాలి. ఇలా పరిశుద్ధులుగా ఉన్నటువంటి వారి యొక్క ఫలం ఏంటంటే పరలోకమే. అంటే మనం ఎందుకు పరిశుద్ధులుగా ఉండాలి, ఎందుకు దేవుడు మనల్ని పాపముల నుండి దేవుడు విమోచించాడు అంటే ఈ పరిశుద్ధులందరికీ కూడా పరలోకము అనేటువంటి శాశ్వతమైనటువంటి ఆశీర్వాదము నా పిల్లలకి ఇవ్వాలి. ఈ శాశ్వతమైనటువంటి పరలోక ఆశీర్వాదము మానవునికి జీవితంలో కన్నీరు లేదు, వేదన లేదు, కలవరం లేవు, ఆకలి దప్పికలు లేవు, సమస్యలు లేవు. ఇక్కడ అనేక సమస్యలతో అనేక బాధలతో నా పిల్లలు నలిగిపోతున్నారు. వారిని విమోచించబడిన తర్వాత నా పిల్లల్లో కన్నీరు వేదన ఉండకూడదు అని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ విమోచించబడినటువంటి పరిశుద్ధులకి దేవుడు పరలోకము అనేటువంటి ఫలమును దేవుడు వారికి సిద్ధపరిచారు అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకు దేవుడు మనలను విమోచిస్తున్నాడు పాపములో నుండి. ఇక మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పాతాళ ప్రజలకు దేవుడు యెహోవాగా విమోచకుడుగా ప్రభువు ఉన్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పాతాళ ప్రజలకు దేవుడు ఏం చేస్తున్నాడన్నమాట, ఒక విమోచకుడుగా దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుకుందాం. అయినను ఎక్కడి నుండి, పాతాళ వర్షములో నుండి నేను వారిని విమోచించుదును. ఎక్కడి నుండి? మృత్యుము నుండి నేను వారిని రక్షిస్తాను. చాలు. ఇప్పుడు ప్రభు ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడు పరలోకములో నుండి అంటే మనందరము కూడా మనము పాతాళ వర్షములోనికి వెళ్ళిపోయాం. మృత్యుము యొక్క వర్షములో మనందరము కూడా ఉంచబడి ఉన్నాం. మనకు వాక్యం చెబుతుంది, మరణమును తప్పించుట దేవుని వశములో ఉంది. మరణము తప్పించుట దేవుని. ఈరోజు నీ జీవితంలో ఏ పాతాళము అనేటువంటి మరణములో ఉన్నావో ఆ పాతాళము ద్వారా నీ జీవితంలోకి వచ్చేటువంటి ఆ మృత్యుము నుండి, ఆ మృత్యుము యొక్క భయంకరమైనటువంటి కబంధ హస్తములో చిక్కబడిన తన ప్రజలు, తన పోలికలు ఉన్న ప్రజలు, తన సొత్తుగా ఏర్పాటు చేసుకున్నటువంటి తన ప్రజలు, వారు నశించిపోవటం దేవునికి ఇష్టము కాదు. కనుక వారిని విమోచించాలి, మరణము నుండి వారిని తప్పించాలి, పాతాళము నుండి వారిని తప్పించాలి, మృత్యుములో నుండి ఆ చేతుల నుండి తప్పించాలి. కనుక ఆ మరణపు ముళ్ళును విరవటానికి, సాతాను యొక్క తలను చెత్తకు కొట్టడానికి, ఆ సాతానుని మనను భయభ్రాంతులు చేసినటువంటి ఆ సాతానుని కోరలను పెరికివేయటానికి ప్రభు మన మీద ఉండి పెత్తనమును చెలాయిస్తూ మనను భయభ్రాంతులుగా చేస్తున్నటువంటి ఆ సాతానుని మన కాళ్ళ కింద పెట్టడానికి దేవుడు లోకములో మృత్యుముతో ఆయన పోరాటమును చేసి ఆయన విజయమును సాధించాడు మనల్ని విమోచించటానికి. ఆదాము నుండి మరణము అనేటువంటిది మానవ మీదకు వస్తే, కడపటి ఆదాము అనేటువంటి యేసుక్రీస్తు ద్వారా జీవము అనేటువంటిది, మరణము నుండి విమోచన అనేటువంటిది మనందరికి కూడా కలిగింది అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక మానవుడి ద్వారా మరణం వస్తే ఒక మానవుడి ద్వారా విమోచన మనకు కలిగింది. అందుకే దేవుడు
మానవునిగా ఆయన ఈ లోకానికి రావాల్సి ఉంది. రక్తమాంసములు కలిగినటువంటి వాడు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించలేడు. అందుకు ఈ రక్తమాంసములు విడవకముందే వీళ్ళు పరలోకానికి చెందిన బిడ్డలుగా వారు రక్తమాంసంతో ఉన్నప్పుడే వారి పాపమును, వారి దుస్థితి ఏదైతుందో వారు తెలుసుకుని ప్రార్థన చేసి పశ్చాత్తాపడి దాని నుంచి విడుదల పొందేటట్లుగా మనలను ఆయన ప్రేమ చేత మనను ఆయన బిడ్డలుగా ఒక స్వతంత్రతను దేవుడు మనకిచ్చి ఆయన బిడ్డలుగా స్వచ్ఛందంగా మనం ఆయన బిడ్డలుగా మనం జీవించటానికి, ఆయన బిడ్డలుగా మనం మారటానికి, ఆయన బిడ్డలుగా ఉండటానికి, ఆయన ప్రేమించేవారుగా మనం నడుచుకోవటానికే దేవుడు మనకు ఈ భాగ్యమును ఆయన అనుగ్రహించాడు. అంటే ఎవరైతే ఆ మరణములో ఉన్నారో, పాతాళములో ఉన్నారో, మృత్యువు యొక్క బలములో, దాని వశములో ఈ ఒక ఆశీర్వాదకరమైన బిడ్డలు ఉన్నారో, దేవుని వాగ్దాన జనులు ఉన్నారో, వీరందరినీ కూడా దేవుడు ఏం చేయాలంటే విమోచించాలి. అంటే ఒక వ్యక్తి విమోచించబడాలి, పాపము నుండి విడుదల పొందాలంటే ఏం చేయాలి? రక్తము చిందించాలి, బలి అర్పణ జరగాలి. అందుకే ఆ రక్తమును చిందించడానికి, ఆ బలి అర్పణగా ఆయన చేయబడటానికి పాపము లేనివాడుగా, పరిశుద్ధుడుగా ఆయన ఈ లోకములోనికి పరిశుద్ధాత్మ చేత కన్య అయినటువంటి మరియ గర్భములోనికి ఆయన ప్రవేశించాడు. ఎందుకనంటే ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనుషుడు పాపం చేత ఏమవుతున్నారన్నమాట? గర్భమును ధరిస్తున్నారు. కానీ యేసు ప్రభు యొక్క జన్మలో పాపం అనే లేదు, ఆయన మరణములో పాపము లేదు, ఆయన జీవితంలో కూడా ఎక్కడ పాపం అనేది లేదు. కనుక ఆ పుణ్యమూర్తి యొక్క, ఆ పరిశుద్ధుని యొక్క రక్తము ఒక పాపి యొక్క జీవితాన్ని విమోచించటానికి అది ఎంతో సహాయము పడుతుందని ప్రభు వారు ఏం చేశాడంటే పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి ఆయన మనలను ఆ యొక్క మృత్యుములో నుండి, మరణములో నుండి, ఆ యొక్క పాతాళ వశములో నుండి మనలను తప్పించటానికి ప్రభు ఒక విమోచకుడుగా ఆయన ఈ లోకానికి ఆయన వచ్చాడు. కనుక ఇలాంటి ఒక విమోచకుణ్ణి, ఒక రక్షకుణ్ణి మనం విడిచిపెడితే మనల్ని ఎవరు రక్షిస్తారు? మనల్ని ఎవరు కాపాడుతారు? ఎందుకనంటే అపవాది జాలి దయ లేనటువంటి ఒక క్రూరుడు. ఉదాహరణకు మనం చూస్తే అన్యము పుణ్యము ఏ పాపము ఎరుగినటువంటి యోబుని అపవాది చేతికి అప్పగిస్తే ఎన్ని చిత్రహింసలు పెట్టాడో, ఎంత నష్టాన్ని కలిగించాడో, ఎంత తనను వేధించాడో మనకు తెలుసు. అంటే అపవాది ఎలాంటి వాడు అంటే వేధించువాడు, బాధ పెట్టువాడు, గాయపరచువాడు, మనం బహుగా ఫలించుట ఓర్చుకోలేని విషపు చూపు కలిగిన వాడు. ఇలాంటి ఒక భయంకరమైనటువంటి వ్యక్తి యొక్క చేతిలో చిక్కబడి మనం ఎలా ఉన్నాము అని బైబిల్ చెబుతుంది. అంటే మనం మరణఛాయలలో ఉన్నామని, వేదన పొందుతున్నటువంటి దేశంలో మనం ఉన్నామని, అక్కడ వెలుగు లేదని, అక్కడ ఆనందము సంతోషము లేదు అని దేవుడు ఎరిగి ఆ వేదన పొందుతున్నటువంటి దేశం మీద ఏది కూడా నిలవనటువంటి పరిస్థితి, ఏ సహాయము ఏ దిక్కు నుండి రానటువంటి పరిస్థితి, ఆ పరిస్థితులలో దీన స్థితిలో నలిగిపోతుండగా వారిని విమోచించటానికి ఒక ఆశ్చర్యకరుడుగా, ఒక ఆలోచనకర్తగా, ఒక నిత్యుడకు తండ్రిగా, సమాధానములకు అధిపతి అయిన దేవుడుగా, ఒక రాజ్య భారమును తన భుజం మీద మోసుకొని కలిగినటువంటి వాడుగా మనందరినీ కూడా ఒక మంచి రాజ్యముగా, ఒక మంచి కుటుంబముగా, ఒక మంచి బిడ్డలుగా, ఒక ఆధ్యాత్మికమైన సంఘముగా నిన్ను నన్ను కూడా దేవుడు కట్టడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. మన జీవితాల గురించి, మన బ్రతుకును గురించి, ఈ రక్షణ గురించి, ప్రభు పడిన ప్రయాసన గురించి మనకు తెలియకపోవచ్చు, మనకు అర్థం కాకపోవచ్చు. అర్థం కాకే, మనకు తెలియకే
మన పొరపాట్లు విడిచిపెట్టిన దాన్నే, వద్దనుకున్న దానినే, దేవునికి వ్యతిరేకమైన దానినే, అది నిన్ను పాతాళములో తీసుకువెళ్తుంది, అది నిన్ను మరణములో తీసుకువెళ్తుంది, మృత్యుము నిన్ను నీ కుటుంబాన్ని కబళించి వేస్తుంది అని తెలిసినప్పటికీ కూడా మనము ఆ మృత్యు మార్గంలోనికి వెళ్ళిపోతున్నాం, ఆ సాతాను యొక్క చేతుల్లోకి వెళ్ళిపోతున్నాం. మరలా అదే పనిని, అదే ఆలోచనలను, అదే మార్గములు మనం వెళ్ళిపోతున్నాం. అది వద్దు అని దేవుడు మనం విమర్శించినప్పటికీ కూడా మన జీవితాలలో పదే పదే దాని మీద ఆశ కలుగుతుంది. అంటే అది ఎలా ఉంది అంటే, ఒక కత్తికి ఒక తేనె పూసినటువంటిదిగా కనిపిస్తుంది. దాని యొక్క తీపితనాన్ని మనం చూస్తున్నావు, కానీ అది నిన్ను గాయపెట్టేదానిని, అది నీకు నష్టాన్ని కలిగించేదాన్ని మనం చూడక ఏం చేస్తుందన్నమాట, దానిని పదే పదే దానిని నాకుతూ ఉంటుంది. అది ఒక పదునైనటువంటి కత్తి, అది నిన్ను హాని చేస్తుంది, అది నిన్ను గాయపరుస్తుంది, అది నీకు చాలా ఇబ్బందిని కలుగు చేస్తుంది. ప్రభు చెబుతున్నప్పటికీ తెలియని వారుగా మనము ఈ లోకము అనేటువంటి ఆ రుచిలో, ఆ స్నేహాలలో, వాటిలో మనం పడిపోయి మనం ఏమైపోతున్నాం అనేది మనం చూసినట్లయితే, మనము విమోచించబడినటువంటి దేవుని చేతుల నుండి మళ్ళీ మనం నష్టపరిచేటువంటి, మన మరణానికి అప్పగించేటువంటి, మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి సాతాని చేతులకు మళ్ళీ వెళ్ళిపోతున్నాం మనం తెలియకుండానే. అందుకే ప్రభు దినవెల్లా మనం జారిపోకుండా, మనం పడిపోకుండా, మన యొక్క జీవితాలు దేవుని యొక్క మార్గములో నిలిచి ఉండి ఫలించేదిగా ఉండునట్లుగా ప్రభు ఏమంటున్నాడంటే, రక్షించబడిన ప్రతి ఒక్కరూ, మారు మనసు పొందిన ప్రతి ఒక్కరూ, దేవుని బిడ్డలుగా దేవుని యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఎలా ఉండాలంటే, సహవాసము చేయుట యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక మనందరము కూడా ఉండాలి. ఇలా ఉండటం బట్టి మన జీవిత ఆలోచనలోనికి ఎడబాటు అనేది లేదు. కాబట్టి ఆ ఎడబాటు లేనప్పుడు సాతానుడు, అపవాది ఆలోచనలు మన మీద ప్రభావం చూపించడానికి వీలు ఉండదు. ఎడబాటు ఎప్పుడైతే వస్తుందో, ఆ ఎడబాటులు అనేటువంటి ఆ సందులోనికి, లేకపోతే దానిలో గుండా అపవాది మనలోనికి సొరబడి మన తలంపులను, మన ఆలోచనలను ప్రభు మీద నుండి, భక్తి మీద నుండి, ప్రార్థన మీద నుండి, విశ్వాసం మీద నుండి మనల్ని ఏం చేస్తుందంటే, పరలోక సంబంధమైన పిల్లలుగా ఉండకుండా మన లోక సంబంధమైన వారుగా మనం ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏం సంపాదించుకోవాలి, పిల్లలకు మనం ఏం చూసుకోవాలి, ఏదో ఒక విధంగా మన పిల్లలు మనం ఏదో ఒక విధంగా వారికి మార్కును చూపించాలి. మనం లేకపోతే మన పిల్లలకి ఎవరు అవకాశాలు ఉన్నప్పుడు ఏదో ఒక విధముగా మన పిల్లలకు మనం ఏదో సంపాదించుకోవాలని మనం ఏం చేస్తున్నామంటే, ఆ ప్రేమ అనేటువంటి పిల్లల ముసుగులో మనం ఏమైపోతున్నామంటే, దేవునిలో నుండి, సత్య మార్గముల నుండి, జీవ మార్గముల నుండి సాతాను మార్గములోనికి వెళ్ళిపోతున్నాం, అపవాది మార్గంలోనికి వెళ్ళిపోతున్నాం, మృత్యు మార్గంలోనికి వెళ్ళిపోతున్నాం, సత్యములో నుండి మనం వెళ్ళిపోతున్నాం. విమోచించబడినప్పటికీ కూడా, మన పాపములను విమోచించబడినప్పటికీ పరిశుద్ధులుగా జీవించవలసినటువంటి మనము, కడుగుబడినటువంటి మనం ఏమవుతున్నామంటే, మళ్ళా తిరిగి బురదలో, కడుగుబడిన పంది బురదలో పడిపోయినట్లుగా, కుక్క కానీ వాంతు చేసి తన శరీరానికి ఏమన్నటువంటి దాన్ని వాంతు చేసుకుంటుంది, మళ్ళా తిరిగి దానినే, ఏమన్నటువంటి దానినే, అసహించుకున్న దానిని మరలా తిన్నట్లుగా మనం ఏమైపోతున్నామంటే, లోకములోనికి వెళ్ళిపోతున్నాం, లోక ఆశల్లోనికి వెళ్ళిపోతున్నాం, వాటిని మనము హృదయంలోనికి చేర్చుకుంటున్నాం. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, అలా నీవు నేను ఉండకూడదనే ప్రభు నీతో నాతో ఈరోజు మాట్లాడుతున్నాడు. మన ప్రభు ఎవరంటే, యెహోవానైన నేనే నీ రక్షకుడను, నీ విమోచకుడను. మన ప్రభు ఎవరు అంటే, గాయల్ అంటే విమోచకుడు. నువ్వు ఎలాంటి క్లిష్టమైన స్థితిలోనూ పడినా, ఎటు నుండి, ఏ నలుమూల దిక్కుల నుండి, ఎవ్వరి నుండి నీకు సహాయము రాకపోయినా, నీకు సహాయమును అందించటానికి మనకు దిక్కుగా, మనకు కోటగా, మనకు విమోచకుడుగా, మనకొక రక్షకుడుగా, మనకొక ఇమ్మానుయేలుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఆయన వచ్చాడు.
ఇలాంటి దేవుడు ఈ లోకములో ఎక్కడ కూడా నీ వెతికినా నీకు కనిపించరు. ఇలాంటి ఒక మంచి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కనుక మన ప్రభుని చేయి విడిచిపెట్టుకోకుండా ఆయన పట్టుకుని మన జీవిత కాలమంతా ఆయన నన్ను విమోచించువాడు అని యోబు ఎరిగినట్లు మనము కూడా ఎరిగి, నా శరీరము క్షీణించుచున్నప్పటికీ కూడా, నా శరీరము క్షీణించుచున్నప్పటికీ కూడా ఆయన ఏమంటున్నాడు, నేను చూస్తాను. నేను దేనినైతే నా ప్రభు నాకు ఇస్తాడని నేను నమ్మానో అది నేను చూస్తాను. ఒకవేళ నా భార్య చూడకపోవచ్చు, ఆ నమ్మకం నా భార్యకు లేకపోవచ్చు, ఆ నమ్మకం నా పిల్లలకు లేకపోవచ్చు, ఆ నమ్మకం నాతో ప్రార్థించిన నా స్నేహితులకు లేకపోవచ్చు. కానీ ఆ నమ్మకము నా మట్టుకు నాకుంది. నా ప్రభు నన్ను విమోచిస్తాడు, నా ప్రభు నన్ను కాపాడుతాడు, నా ప్రభు తిరిగి నా ఇంట్లో ఏమైతే నేను పోగొట్టుకున్నానో అవన్నీ నా దేవుడు నాకు ఇస్తాడు. నన్ను తిరిగి నా ఇంట్లోకి దేవుడు నన్ను చేరుస్తాడు. నా ఇంట్లో నేను మొదట ఎంత ఆనందంగా ఉన్నానో అంతకంటే ఎక్కువ ఆనందాన్ని నా ప్రభు నాకు ఇస్తాడు. ఎందుకనంటే నా ప్రభువును నేను ఎరిగి ఉన్నాను, నా ప్రభు యొక్క శక్తి నేను ఎరిగి ఉన్నాను, ఆయన ప్రేమను నేను ఎరిగి ఉన్నాను. తన ప్రజల పట్ల ఆయన ఎలాంటి ప్రేమను చూపిస్తాడో అది నేను ఎరిగి ఉన్నాను. కనుక ఆ ప్రేమ నన్ను ఖచ్చితంగా కాపాడుతుంది. ఆయన ప్రేమ నన్ను ఖచ్చితంగా బాగు చేస్తుంది, స్వస్థపరుస్తుంది. పోగొట్టుకున్నటువంటి మళ్ళా నా కుటుంబాన్ని, నా ఆస్తిని, నా పిల్లలను, నా ఆరోగ్యాన్ని అన్నీ నా దేవుడు నాకు ఇస్తాడు. ఎప్పుడైతే ఆ విధమైనటువంటి విశ్వాసతను మనం కలిగి ఉంటామో ఖచ్చితంగా దేవుడు నిన్ను రెండంతలుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకంటాడు, బంధకములలో పడిండి నిరీక్షణ గలవారులారా నా కోటలో ప్రవేశించండి, రెండంతలుగా నేను మీకు మేలు చేస్తాను. కనుక దేవుడు తన పిల్లలకి మేలు చేయవాడు కాబట్టి ఆ మేలు చేసేటువంటి దేవుణ్ణి విడువక ఎడబాయిక కష్టాలు బాధలు ఉన్నప్పటికీ కూడా ఆయన బిడ్డలుగా బ్రతుకుదాం, ఆయన మార్గాల్లో నడుచుకుందాం. ఆయన నాకు సహాయమును చేసేటువంటి విశ్వాసమును, ధైర్యమును మనం కలిగి గుండె చెదరిపోకుండా ధైర్యముతో మనము దేవుని పిల్లలుగా సాగిపోతున్నప్పుడు సింహం బోన్ల నుండి తప్పించాడు, అగ్ని గుండముల నుండి తప్పించాడు, సముద్రముల నుండి నదుల నుంచి దేవుడు వారిని తప్పించాడు, తుఫానుల నుండి దేవుడు తప్పించాడు. నన్ను కూడా దేవుడు తెగుళ్ళ నుండి కూడా తప్పిస్తాడు. కష్టాలు, ఇబ్బందులు, పేదరికాలను దేవుడు తప్పిస్తాడు, శత్రుత్వాల నుండి దేవుడు తప్పిస్తాడు. ముందు మనం ఆయన బిడ్డలుగా, ఆయన నా విమోచకుడు, ఆయన సజీవుడు, ఆయన నన్ను రక్షిస్తాడు, ఆయన నాకు సహాయం చేస్తాడని ఎరిగిన పిల్లలుగా బ్రతుకుదాం. తెలుసుకున్న పిల్లలుగా నమ్మకముగా ఉందాం. దేవునికి విరోధముగా జీవిస్తున్న ఎవరు వర్ధిల్లరు, ఎవరు క్షేమముగా ఉండలేరు. ఆయనతో కలిసి ఉంటే మన బ్రతుకు, మన జీవితాలు బాగుంటాయని చెప్పి నేను మీకు ఈ మాటలు చెబుతూ నా మాటలు ముగిస్తున్నాను. తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా, మా రక్షకుడా, ఈ రోజునైనా యెహోవా గాయేల్ అనేటువంటి హీబ్రూ పదములో విమోచకుడు అనేటువంటి ఒక అర్థాన్ని ఇచ్చేటువంటి ఈ మాటను ఈరోజు మేము జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని యొక్క గుణగణములు ఏమిటంటే ఆయన విమోచకుడు అనే విషయాన్ని అయా ఎరిగి ఉండి ఈ లోకంలో ఎన్నో కష్టాల్లో, బాధల్లో, సుడిగుండాల్లో అయా మేము చెక్కబడి ఉన్నాం ప్రభువా. ఎవరు మమ్మల్ని రక్షిస్తాడు, ఎవరు మమ్మల్ని కాపాడుతారు, ఎవరు మమ్మల్ని విమోచిస్తారు, ఈ కన్నీరు ఎవరు తుడుస్తారు, ఈ బంధకములలో ఎవరు నిలబడతారు, నాకు ఎవరు సహాయమును దయచేసి నన్ను ఆదుకుంటారు అని ఎదురు చూస్తున్నప్పుడు ఒక గొప్ప రక్షకుడుగా, ఒక గొప్ప విమోచకుడుగా, ఒక గొప్ప ఇమ్మానుయేలుగా తోడుగా ఉండటానికి ప్రభువా నువ్వు పరలోకాన్ని, సుఖాన్ని, వైభవాన్ని అన్నీ విడిచిపెట్టావయ్యా. నన్ను రక్షించటానికి నైనా నీవునైనా దీనుడుగా వచ్చావునైనా,
నీవు దీనుడుగా వచ్చావునైనా. నన్ను ధనవంతుడుగా చేయటానికి, గొప్పవాడుగా చేయటానికి నీవు దరిద్రుడుగా మారిపోయావయ్యా. విమోచించేవాడు తన స్వార్థము చూసుకోడు, తన క్షేమాన్ని చూసుకోడు, తన ప్రాణాన్ని చూసుకోడు. ఎవరినైతే విమోచించాలనుకున్నాడో వారిని విమోచించడానికి ఎన్ని త్యాగాలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని ఇబ్బందులైనా నడుచుకుంటూనే వెళ్ళిపోతాడు. అవును నాయనా, నన్ను మమ్మల్ని అందరినీ విమోచించాలని అయ్యా నీవు మా దగ్గరికి అనేక శ్రమలు, అనేకమైన బాధలు, అనేకమైనటువంటి సమస్యల మధ్యలో గుండా చిక్కబడిన నన్ను మమ్మల్ని అందరిని విమోచించడానికి వచ్చావయ్యా. ఎంతో పోరాటం చేసావయ్యా, రక్తము కారునంతగా పోరాటం చేసావయ్యా. ప్రార్థించేవనైనా చెమటు రక్తముగా మారునంతగా ప్రభువా అయ్యా నువ్వు నైనా నా కొరకు మమ్మల్ని విమోచించడానికి, మా కొరకు ఒక గొప్ప రక్షణ కార్యమును నీవు జరిగించటానికి ప్రభువా నిందలు పడ్డావు, ద్వేషించబడ్డావు. నీ శరీరం అంతా నాగడి సలువలి దున్నబడింది. నీ మీద అబద్ధమైనటువంటి అనేకమైనటువంటి మోపబడ్డాయి. అయినా నన్ను విమోచించాలనే ఉద్దేశంతో నువ్వు ఉన్నావు కనుక తండ్రి నీకు అప్పగించేటువంటి బాధ్యతను నెరవేర్చాలని చెప్పి అయా నువ్వు ఒక భారము కలిగిన వాడుగా, బాధ్యత కలిగిన వాడుగా ఈ లోకములో పనిచేస్తున్నావు కనుక నీవు సమస్యకు దేనికి అవమానమునకు నైనా నీవు తల ఉంచగా వెనుదిరిగి వెళ్ళిపోక ధైర్యముగా నిలబడి నన్ను విమోచించవయ్యా. ఆ త్యాగము నీవు చేయకపోతే మరణములో ఉన్న నన్ను, మృత్యువు యొక్క బలములో చెక్కబడిన నన్ను ఎవరు విమోచించేవారు? కనుక నన్ను విమోచించటానికి నువ్వు చేసిన ప్రతి త్యాగము గొప్పదయ్యా. అందుకే ప్రభా నా జీవితంలో నా విమోచకుడు సజీవుడని నా మట్టుకు నేను ఎరిగి ఉంటున్నాను. ఈరోజు ప్రభువా ఆయన విమోచించగలడని ఆయన ఎరిగిన మేము, రక్షించబడిన మేము, ఆయన బిడ్డలమని చెప్పుకొనిస్తున్న మేమునైనా ఆయన మేము ఎరిగిన వారుగా, ఆయన గుణగణములను ఎరిగిన వారుగా సమస్యలు బాధలు వచ్చినప్పుడు, చిక్కబడుతున్నప్పుడు భయపడక ధైర్యముగా నా దేవుడు నన్ను రక్షించగలిగిన సమర్థుడు అని నైనా లోకానికి చెప్పగలిగే విశ్వాసత ధైర్యవంతులుగా మేమందరూ ఉన్నట్లు సహాయములను దయచేయండి. ఈ చిన్ని సంఘమును ఆధ్యాత్మిక కట్టండి. నీ శరీరమును, నీ రక్తమును అయా మళ్ళా మేము పాలిభాగస్తులమై దానిలో మా చేయి ఉంచి ఆ పాత్రలో దీవించబడేటువంటి వారుగా, ఆశీర్వదించబడుతున్నటువంటి వారుగా మేమందరం ఉన్నట్లు మీరే సహాయములను దయచేయమని ఈ చిన్ని సంఘమును ఆధ్యాత్మికంగా కట్టి రాబోయే కాలములో ప్రభువా అనేకులకు ఈ సంఘము ఆశీర్వాదకరముగా దీవెనకరముగా ఉన్నట్లు కృప చూపించమని యేసు నామములో ఈ మనములు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క దైవకృప, పరిశుద్ధాత్మని నిత్యాదరణ, కావతల భద్రత ఇప్పుడు ఎల్లప్పుడూ సంఘమునకును, గ్రామమునకును, యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి సదా తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.